హలో డాక్టర్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో మాట్లాడడానికి సుశ్రుత నర్సింగ్ హోమ్ పటమట వైద్యులు డాక్టర్ కొసరాజు వెంకట చలపతిరావు గారు మనతో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రప్రథమ మలద్వార వ్యాధుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 2000 సంవత్సరంలో విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ కొసరాజు వెంకట చలపతిరావు గారు ప్రఖ్యాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఎంఎస్ ఆయుర్వేద చేసి కోస్తా జిల్లాలోని ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారు. డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయవలసిన నంబర్ 7396506070 7396506070 నెంబర్కి డైల్ చేసి డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా డాక్టర్ గారి వెబ్సైట్ ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. హాస్పిటల్ వెబ్సైట్ pileshospital.net PILES piles HOSPITL hospital.net. నమస్తే సార్, పరికర్తిక అంటే ఏంటి సార్? జనరల్గా మలద్వారకు సంబంధించిన సమస్యల్లో పరికర్తిక లేదా దీన్నే ఫిషర్స్ అని కూడా అంటారు. చాలా కామన్ కంప్లైంట్స్ యానల్ రీజియన్లో వచ్చే చాలా కామన్ కంప్లైంట్స్లో ఇది కూడా ఒకటి. చాలా మంది ఏమిటంటే మలద్వారం ప్రాంతంలో మోషన్కి వెళ్తున్నప్పుడు నొప్పి మంట ఈ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు కదా, అందులో ఈ ఫిషర్స్ అనేది కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. హలో, నమస్తే సార్, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి సార్. నమస్తే అండి, చెప్పండి సార్. నాకు నెల 7వ తారీఖున నేను సర్జరీ చేయించుకోవాలి సార్. దేనికండి? పైల్స్ ప్రెషర్ ఉంది సార్ నాకు. సరే, కానీ ఇంతవరకు ఏం తగ్గలేదు సార్. కొద్దిగా బాత్రూమ్ కి రోజు 4 సార్లు వచ్చారు. ఏమండి? బాత్రూమ్ కి రోజు 4 సార్లు వచ్చేస్తుంది సార్. మోషనా? మోషన్ రోజు 4 సార్లు వస్తుంది. ఓకే. ఇంతకు ముందు అయితే బాగా నొప్పి ఎక్కువ ఉండేది. ఇప్పుడు బాత్రూమ్ వచ్చేటప్పుడు మాత్రం నొప్పి వస్తుంది, తర్వాత నొప్పి ఉండట్లేదు. మోషన్ కి వెళ్తున్నప్పుడు నొప్పి వస్తుంది? నొప్పి వస్తుంది, తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత నొప్పి తగ్గిపోతుంది. ఓకే. మరి మీరు ఆపరేషన్ చేయించుకున్న డాక్టర్ గారిని ఒకసారి కలవకపోయారా? ఆయన ఇచ్చారు సార్ మందులు, కానీ రోజుకు 4 సార్లు అయిపోతుంది, కంట్రోల్ అవ్వట్లేదు. అంటే ఏం కంట్రోల్ అవ్వట్లేదు? మోషన్ కంట్రోల్ లేదా మీకు? మోషన్ కంట్రోల్ అవ్వలేదు సార్. అంటే మోషన్ వచ్చినట్టు ఉంటుంది కానీ ఆపుకోలేకపోతున్నారు, అంతేనా? అంతే సార్. వచ్చేస్తుంది 4 సార్లు వస్తాయి. 3వ తారీఖు బ్యాడ్ స్మెల్ వస్తుంది, 4వ తారీఖు సాయంత్రం 5 రోజు 4 సార్లు. ఓకే. అంటే రోజు 4-5 సార్లుగా వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళాల్సి వస్తుంది సార్. మీకు తెలియకుండా బట్టలు కట్టుకోవడం అట్లా జరుగుతుందా? లీక్ అయిపోవడం? లేదు సార్, ఫస్ట్ లో ఉండేది, ఇప్పుడు తగ్గిపోయింది సార్. ఓకే ఓకే. మీరు అక్కడ ఏదో చెమటలాగా ఉంటుంది. ఏంటండి? చెమటలాగా దగ్గర చెమటలాగా ఉంటుంది. చెమటలాగా ఊజింగ్ వస్తుంది, చెమ్మలాగా. చెమ్మలాగా. ఇంకేమన్నా కాంప్లికేషన్స్ దారి తీసినాయా సర్జరీ వల్ల అనేది చూడాల్సి వస్తుంది. గ్యాస్ అంటే దాని సైడ్ ఎఫెక్ట్ నాకు ఇంతకుముందు గ్యాస్ లేదండి. అదే ఇప్పుడు డెఫినెట్ గా గ్యాస్ కే ఇస్తారు సార్ మందు. ఓకే అండి, మీరు ఇంకొక సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి లేకపోతే మలద్వార వ్యాధుల నిపుణులను సంప్రదించండి. ఒకసారి చెకప్ చేయించుకోండి సార్. మోషన్ కంట్రోల్ ఉందా లేదా. జనరల్గా ఏంటంటే పైల్స్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కొన్ని రకాల ఇబ్బందులు తలెత్తే అవకాశం కొంత ఉంటుంది. ఎక్కువ శాతం సక్సెస్ అయినా కూడా కొన్ని ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మలద్వార ప్రాంతం రింగ్ కన్స్ట్రిక్ట్ అయిపోయి అంటే బాగా విసుగుపోవడం అనమాట. మోషన్ రాకుండా అడ్డుపడే ఛాన్స్ ఒకటి ఉంటుంది. రెండో ప్రాబ్లం ఎలా ఉంటుందంటే మలద్వార కండరాల పటుత్వం తగ్గుతుంది అనమాట. ఎక్సెసివ్ టిష్యూ సర్జికల్ ప్రొసీజర్లో కొంచెం ఎక్కువ కట్ అవడం వల్ల మలద్వారం రింగ్ లూజ్ అవుతుంది. అటువంటి కొంతమందికి ఏంటంటే మోషన్ వచ్చినట్టు ఉంటుంది, తెలుస్తుంది సెన్సేషన్, కానీ వాళ్ళు ఆపుకునే పరిస్థితి ఉంటుంది. ఆ బిగబెట్టే యొక్క ఆ కెపాసిటీ తగ్గుతుంది. అంటే మోషన్ హోల్డ్ చేసే కెపాసిటీ తగ్గడం వల్ల మోషన్కి అర్జెంట్ అనిపించడం, మోషన్కి వెళ్తున్నప్పుడు అంటే ఆపుకోలేకపోవడం ఇటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. ఇన్కాంటినెన్స్ అంటారు దాన్ని. సో 2 రకాలుగాను ప్రాబ్లం ఉండొచ్చు అండి. అయితే నాకు మొదట్లో ఉన్నాయి సార్ ఆ ప్రాబ్లమ్స్. దానికి డాక్టర్ గారు ఎక్సర్సైజ్ చెప్పాడు. ఓకే ఓకే. సో మీకు సర్జికల్ కాంప్లికేషన్స్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి, ఈ సిమ్టమ్స్ అన్ని. ఒకసారి మీరు సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోండి. ఇంకేమైనా ప్రాబ్లం వల్ల ఇట్లా జరుగుతుందా, లేకపోతే ఇది గ్రాడ్యువల్ గా. కొంతమందికి ఏంటంటే కొంచెం మీరు చెప్తున్నట్లుగా ఎక్సర్సైజెస్ కానీ కొన్ని మెడిసిన్స్ కానీ కొన్ని ఆహారపు డైట్ రెగ్యులేషన్స్ కానీ చేస్తే గ్రాడ్యువల్ గా అది సెట్ అవుతుంది. మీరు నెల దాటిపోయింది అంటున్నారు కాబట్టి సెకండ్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్ ఏమోనండి. ఒకసారి మీ వీలుని బట్టి మీరు సెకండ్ ఒపీనియన్కి వెళ్ళండి. సార్ మరి ఎన్ని నెలలు ఉంటాయి సార్ ఈ కుట్లు? ఎక్కువ ఉంటాయి ఏంటండి? లోపల కుట్లు ఉన్నాయన్నారు డాక్టర్ గారు. ఎన్ని రోజులకు మారుతుందండి ఇది?
ఎన్ని నెలలకు మారుతుంది? మీరు ఆ డాక్టర్ గారిని అడగాలి సార్. మీరు చేసిన డాక్టర్ గారిని ఒకసారి సంప్రదించండి. సరే. యాక్చువల్గా అయితే కుట్లేని నాళ్ళు ఉండవు. 1 వీక్ 10 days లోనే అది ఫాలో అప్ అయిపోవాలి. ఓకే, సరే సార్. థ్యాంక్ యూ మచ్. సార్ పరికర్తిగా అంటే ఏంటి? ఈ జనరల్ గా ఈ మలద్వార ప్రాంతంలో ఫిషర్స్, పరికర్తిక అంటే ఫిషర్స్ అంటారు దాన్ని. అది సంస్కృత పదం పరికర్తిక అనేది. అంటే అసలు మామూలుగా జనరల్ గా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పగుళ్ళు ఏర్పడటం. ఫిషర్ అంటే చీరుకుపోవటం లేదా పగుళ్ళు ఏర్పడటం. మలద్వార ప్రాంతంలో మలద్వారం దగ్గర ఉన్న స్కిన్ కానీ లేకపోతే లోనున్న మ్యూకస్ మెంబ్రెయిన్ కానీ యానల్ వెర్జ్ దగ్గర చిన్నగా చిట్లిపోవటం లేదా పగుళ్ళు ఏర్పడటం, దీన్నే మనం ఫిషర్స్ అంటాం. దీన్నే పరికర్తిక అంటారు. దీనికి కేవలం పైపైన చీరుకుపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం చాలా తక్కువగా ఉంటుంది. కానీ వీటిలో ఏంటంటే కొంచెం డీప్ సీటెడ్ వూండ్ అంటాం. అంటే ఏంటంటే బాగా లోనికి కట్ అయిపోతుంది. కత్తి పెట్టుకొస్తే అట్లా కట్ అయిపోతుంది. దానికి ఆ కట్ అయిపోయిన గాయం మజిల్ ఫైబర్స్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. కేవలం పైన చర్మమే కాకుండా పైన మ్యూకస్ మెంబ్రెయిన్ కాకుండా డీప్ గా వూండ్ ఏర్పడిపోతుంది. ఈ వూండ్ ఏర్పడిన దాన్నే ఫిషర్ అంటాం, ఫిషర్ బెడ్ అంటారు దాన్ని. దానివల్ల కొన్ని పర్యవసానాలు ఉంటాయన్నమాట. ఈ మోషన్ పాస్ చేసేటప్పుడు మోషన్ మలద్వార కొట్టకుండా బయటకు వస్తున్నప్పుడు ఆ కట్ అయిపోయిన గాయం మీద రుద్దుకుంటూ రావడం జరుగుతూ ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బాగా బర్నింగ్ సెన్సేషన్ కంప్లైంట్ చేస్తుంటారు పేషెంట్. హలో హలో సార్, మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సార్. మీ సమస్య డాక్టర్ అయితే చెప్పండి సార్. చెప్పండి సార్. మా మిసెస్ కి ఓవర్ చేసినప్పుడు మోషన్ చిన్నప్పుడు వస్తుందండి. ఏంటండి మోషన్ చోట సైడ్ చిన్నప్పుడు వస్తుంది. బాగా ఓవర్ చేసినప్పుడు మలద్వార ప్రాంతంలో బుడిపిలాగా వస్తుందా? బుడిపిలాగా వస్తుందండి. వస్తుంది చెప్పండి. బాగా ఓవర్ చేసినప్పుడు బుడిపిలాగా వస్తుంటుందండి. అది పెయిన్ ఏమైనా ఉంటుందా దానివల్ల? నిప్ అనేది ఉంటుందండి. అంటే దొరలాగా నిప్ లాగా వస్తుందంట. ఓకే, అది రాకోకుండా కలిగి ఉన్న అంటే మోషన్కి వెళ్తున్నప్పుడు ఫోర్స్ గా ఏమైనా ముక్కాల్సిన పరిస్థితి వస్తుందా? మామూలుగా ఫ్రీ మోషన్ వెళ్తుంటారు. ఓకే, ఫ్రీ మోషన్ అయినా కూడా ఆ బుడిపి అనేది అలాగే ఉంటుందా? కొన్ని రోజులు ఉండి మళ్ళీ నిదానికి తగ్గిపోతుంది. మోషన్ అయిపోయిన తర్వాత తగ్గిపోతుంది, లోనకి వెళ్ళిపోతుంది. అవునండి. ఎన్నాళ్ళ నుంచి ఇట్లా జరుగుతుందండి? ఇది దాదాపు ఒక 1 year పెట్టండి. 1 year నుంచి. అంటే మోషన్కి వెళ్తున్నప్పుడు వాష్ చేసుకునేటప్పుడు చేతికి తగులుతూ ఉంటుంది. ఓకే ఓకే. సో అది కొంతమందిలోనండి మోషన్ వెళ్తున్నప్పుడు థ్రాంబోజ్డ్ ఎక్స్టర్నల్ పైల్ అంటారు దాన్ని. కొంచెం నొప్పి ఉంటుంది దానివల్ల, కానీ భయంకరంగా నొప్పే ఉండదు. కొంతమందికి లో నుంచి పైల్స్ బయటకు వచ్చి కూడా అలా జరుగుతూ ఉంటాయండి. అది ఎగ్జామినేషన్ చేస్తే గానీ క్లియర్ కట్ గా ఏంటి అంటే అందులో చాలా మైనర్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. పైల్స్ అంటానికి వీల్లేదు. అట్లానే లోన ఇంకేమన్నా పిలక లాంటివి కూడా తగలొచ్చు, లేదా లోన పాలిప్స్ అనేవి ఉంటాయి. అయితే ఇంటర్నల్ పైల్స్ అన్న బయటికి మనం తోసుకుంటే బయటకు వస్తున్నాయా ఏంటి అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కానీ దానివల్ల అంత ఇబ్బంది లేదు కాబట్టి మనం దాన్ని ఎక్కువగా దాని గురించి ఆందోళన చెందక్కర్లేదండి. ఐస్ కదండి, డాక్టర్ అన్నారు ఐస్ పెట్టమంటున్నారు. తగ్గదండి. ఐస్ క్యూబ్స్ పెట్టడం, తర్వాత వేడి నీళ్ళల్లో కూర్చోవడం, లేకపోతే హాట్ వాటర్ ప్యాక్స్ పెట్టడం, వీటి వల్ల కొంత రిలీఫ్ ఉంటుంది. కానీ అది కంప్లీట్ గా మాయమైపోవడం, అది కరిగిపోవడం, నార్మల్ అయిపోవడం జరగకపోవచ్చు. ఒకసారి మీరు చెకప్ చేయించుకుని వెరిఫై చేయించుకోండి, అసలు ప్రాబ్లం ఏంటనేది అర్థమవుతుంది. మీరు చెప్పే లక్షణాలను బట్టి పెద్ద ప్రమాదకరం కాదని. జనరల్ గా కొంతమందికి మలద్వారం పక్కన తగులుతూ ఉంటాయి, ఉబ్బెత్తిగా బుడిపిల్లా తగులుతూ ఉంటాయి. ఇబ్బంది కలిగించేది కాదండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మోషన్ కి వెళ్తున్నప్పుడు ఫోర్స్ గా స్ట్రెయిన్ చేయకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇంకో విషయం డాక్టర్ గారు, ఇప్పుడు మలబద్ధకం అనేది ఎప్పుడప్పుడు మాకు డయాబెటిక్ అండి, ఎప్పుడప్పుడు మలబద్ధకం అనేది వస్తుంది. దానికి మనకి టెక్నికల్ గా మార్నింగ్ వెళ్ళేటట్టుగా ఏ రకంగా తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఇప్పుడు డయాబెటీస్ ఉందన్నారా? అదేవరకు నాకు ఉంటుంది డయాబెటిక్ ఉంది. నాకు ఒక 10 years నాకు. ఇప్పుడు మీ గురించి అడుగుతున్నారు అంతేనా? ఇప్పుడు నా గురించి అడుగుతున్నారు సార్. మీ ఏజ్ ఎంత అండి? 40 అండి. 40. డయాబెటీస్ ఎన్నాళ్ళైంది వచ్చి మీకు? నాకు వచ్చి 10 years అవుతుంది సార్. 10 years నుంచి డయాబెటీస్ ఉంది. కంట్రోల్లో ఉంటుందా? కంట్రోల్ ఉంటుందండి.
ఓకే, ఇప్పుడు ఇతరత్ర ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటున్నాయా? మలబద్ధకం సమస్య ఒకటేనా? ఓకే సార్, వేరే ప్రాబ్లం లేదు. అందుకని త్వరగా ఉంటుంది సార్, త్వరగా వస్తుంటుంది అప్పుడప్పుడు బాగా. ఓకే, ఎందుకంటే డయాబెటిక్స్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తుల్లోనండి ఈ మలద్వార సంబంధించిన ప్రాబ్లమ్ చాలా అధికంగా వస్తూ ఉంటాయి. ఇందులోనూ మలబద్ధకం సమస్య చాలా తీవ్రంగా ఉంటుంది. ఎక్కువ మంది డయాబెటిక్స్ లోనే చూస్తూ ఉంటాము. ఇది కాకుండా థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో కూడా హైపోథైరాయిడిజం అంటాము. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలోనూ డయాబెటీస్ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళలోనూ ఈ ప్రాబ్లం చాలా కామన్ గా చూస్తూ ఉంటాం పేషెంట్స్ లో. ఇందులో మీ విషయానికి వస్తే డయాబెటీస్ కంట్రోల్ చేసుకోవడం ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. రెండోది కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మీకు ఉండాలి. అంటే వాకింగ్ లాంటిది ఏమైనా చెయ్యండి కంపల్సరీగా. చెయ్యండి, కాస్త చెమట పట్టాలి. సైక్లింగ్, వాకింగ్, జాగింగ్, ఏదో ఒకటి, స్విమ్మింగ్, గేమ్స్ ఆడటం, షటిల్ ఆడటం, ఏదో ఒక యాక్టివిటీ, శారీరకమైన శ్రమ ఉండాలి. అంటే ఒక అరగంట గంట మీ ఇష్టం. ఆ టైమింగ్స్ కూడా ప్రొద్దున్నే వెళ్ళి వాకింగ్ చేయాలి, సాయంత్రం చేయకూడదు అని రూల్ ఏమి ఉండదండి. మీకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు. కానీ భోజనం చేసి టిఫిన్లు చేసి వెళ్ళకూడదు ఎక్సర్సైజ్లకి వాకింగ్లకి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే అండి. ఆ తర్వాత కొంచెం డైట్ లో కొంచెం మార్పులు చేసుకోండి. టైంకి తినటం, కాస్త పీచున్న పదార్థాలు ఉన్న ఆహారాలు ఎక్కువ తీసుకోవడం, తర్వాత నీరు అంటే బాడీ వాటర్ కంటెంట్ కొంచెం ఎక్కువ తీసుకోవడం, లీటర్ నుంచి లీటర్న్నర రోజు మార్నింగ్ పరగడుపును తాగడం, ఇటువంటి మీరు చేసుకుంటూ ఉంటే మీకు గ్రాడ్యువల్ గా మలబద్ధకం సమస్య తగ్గొచ్చు. కానీ షుగర్ ఉన్న వాళ్ళలో బాగా తీవ్రంగా ఉంటే మాత్రం దానికి సంబంధించి కొన్ని సపరేట్ గా మందులు వాడుకోవాల్సి వస్తుంది. ప్రోకైనటిక్ డ్రగ్స్ అంటారు దాన్ని. అంటే పేగులు కదలికని పెంచే మందులు ఇవ్వాల్సి వస్తుంది బాగా తీవ్రమైన సమస్య ఉంటే మాత్రం. కాబట్టి మీకు అంత తీవ్రత లేనప్పుడు మీ ఈ నేను చెప్పిన మొడాలిటీస్ పాటిస్తే సరిపోతుందండి. మీకు ఒకవేళ సమస్య అధికంగా ఉంటే అప్పుడు మీరు వైద్యులను సంప్రదించవచ్చు. డాక్టర్ గారిని సంప్రదించాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 7396506070 7396506070 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు సార్. సో ఇందాక చెప్తున్నాం కదా, మలద్వార ప్రాంతంలో ఆ డీప్ సీటెడ్ ఇంజురీ అంటే బాగా లోనకి కోసుకుపోయిన గాయం ఎప్పుడైతే ఏర్పడుతుందో మలద్వారం యొక్క కండరాలు స్పింక్టర్స్ అంటాం దాన్ని, స్పింక్టర్ మజిల్స్, ఎక్స్టర్నల్ స్పింక్టర్, ఇంటర్నల్ స్పింక్టర్ అని రెండు రకాల కండరాలు ఆ మలద్వారం రింగ్ ఉంటాం దాన్ని. అది బలవంతాన గట్టిగా ఇట్లా మూసుకుపోతుంది. ఎప్పుడైతే ఇట్లా మూసుకుపోతుందో పెద్ద పేగుల నుంచి వచ్చిన మోషన్ స్ట్రక్ అయిపోతుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే పేషెంట్ మోషన్ పాస్ చేస్తున్నప్పుడు కొంచెం ఫోర్స్ గా మొక్కాల్సి వస్తుంది. అంటే బలవంతాన స్ట్రైన్ చేయటం అనమాట. ఆ బలవంతాన మోషన్ బయటికి నెట్టివేసే క్రమంలో ఈ ఇంజురీ అయిపోయింది కదా, గాయం అయిపోయిన ప్రదేశంలోంచి మోషన్ రుద్దుకుంటూ రావటం, ఎప్పుడైతే అట్లా ఆ ఫ్రిక్షన్ వల్ల రుద్దుకుంటూ వస్తుందో అక్కడ ఎప్పుడైతే మంట పోటు పుట్టడం, బాగా బర్నింగ్ సెన్సేషన్ ఉంది అని చెప్తూ ఉంటారు పేషెంట్స్. సో ఇది ఫిషర్స్ లో ఉండే ప్రధానమైన లక్షణం, బాగా మంట పుట్టడం అనమాట. మోషన్ పాస్ చేసే టైంలో ఇది ఉంటుంది. తర్వాత మోషన్ పాస్ చేసి వచ్చేసిన తర్వాత కూడా చాలాసేపు ఈ మంట అనేది బర్నింగ్ మంట వెంటాడుతూ ఉంటుంది పేషెంట్స్. దాదాపు 3-4 గంటల పాటు ఉంటుంది అనమాట. కాల్ చూద్దాం. హలో, నమస్తే అమ్మా, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి. నమస్తే అమ్మా, చెప్పండి. బాబు 1 year ఏమ్మా? 1 year బాబు, మా బాబు. ఓకే. బాబుకి 3rd month నుంచి మలబద్ధకం, చాలా ఇబ్బంది పడుతుంటారు. కొద్దిగా గట్టిగా చెప్పండి అమ్మా. కొంచెం గట్టిగా మాట్లాడండి. బాబు 3 నెలల నుంచి బాధపడుతున్నాడు బాత్రూమ్కి వెళ్ళడానికి. ఇప్పుడు అదే సమస్య. ఇప్పుడు సంవత్సరం నిండిందమ్మా? అవును సార్. ఓకే. ఇప్పుడు మీరు ఏంటి, తల్లిపాలేనా లేకపోతే పోతపాలా? మామూలు పోతపాలే సార్. ఎన్నాళ్ళ నుంచి ఇస్తున్నారు పోతపాలు? 8th month నుంచి సార్. 8th month నుంచి పోతపాలు ఇస్తున్నారు. తర్వాత ఆహారం ఏం పెడుతున్నారు? కొంచెం ఆహారం పెడుతున్నారా? ఫుడ్ పెడుతున్నాను సార్. ఏమేమి పెడుతూ ఉంటారు? పప్పు అన్నం, చారన్నం అలా బాగా మ్యాష్ చేసి పెడుతున్నారా? ఇందులో మీరేం చేయాలంటేనమ్మా, ఈ కొంచెం పప్పు, తర్వాత ఏమో కొంచెం ఆకుకూర కాంబినేషన్స్ లో తోటకూర గానీ, పాలకూర, ఇటువంటివి, బచ్చల కూర కొంచెం బాగా మ్యాష్ చేసి కొద్ది కొద్దిగా తినిపిస్తూ ఉండాలి. ఎందుకంటే ఫైబర్ డైట్ అవసరం ఇక్కడ. తర్వాత మరి పాలలో వాటర్ ఎట్లాగా ఉంటుంది, సపరేట్ గా వాటర్ అవసరం ఉండదు జనరల్ గా. కానీ వాటర్ కూడా ఎప్పుడన్నా పట్టిస్తుండడం మంచిది. వాటర్ కానీ ఫ్రూట్ జ్యూస్ తాగుతుంటాడా? ఫ్రూట్ జ్యూస్ అది కాస్త అలవాటు చేయండి. ఘనాహారం కొద్దిగా ఫ్రూట్స్ కూడా
అంటే బాగా మెత్తగా ఉన్నది పెట్టొచ్చు, జ్యూస్ తాగించవచ్చు, కొంచెం వాటర్ ఇంటేక్ కొంచెం పెంచండి. ఈ ప్రాబ్లం చాలా కామన్ అమ్మా పిల్లల్లో. వీనింగ్ పీరియడ్స్ లో ఏంటంటే తల్లిపాల నుంచి పోతపాల దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం చేంజెస్ ఉంటాయి. మీరు మరీ 3వ నెలల నుంచి ప్రాబ్లం వస్తుందని చెప్తున్నారు, కానీ అంత ఇదే కాదమ్మా. గ్రాడ్యువల్ గా తల్లిపాలలోనే దాని బాడీకి కావాల్సిన, బాబుకి కావాల్సిన పోషక ఆహారాలన్నీ అందుతూ ఉంటాయి. 1 year నుంచి జనరల్ గా మారుస్తుంటారు కాబట్టి కొంచెం పాల యొక్క ఇది కూడా చూసుకోండి, ఆ క్వాలిటీ అది కూడా, తర్వాత క్వాంటిటీ కూడా చూసుకోండి. ఇంకా ఇబ్బంది ఉంటే మీరు మీ పిల్లల డాక్టర్ చూపిస్తే సరిపోతుందమ్మా. సపరేట్ గా స్పెషలిస్ట్ అవసరం ఉండదు దీనికి. సిరప్ వేసినా అలాగే అవుతుంది. ఏమ్మా? మోషన్ కి సిరప్ వేస్తున్నాం, అయినా టైట్ గానే వెళ్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు చాలా. టైట్ గా వెళ్తున్నాడు అంటే కారణం డైజెషన్ ప్రాబ్లమే. స్పెసిఫిక్ గా మలద్వార ప్రాంతం దగ్గర ప్రాబ్లం వచ్చి కాదమ్మా అది. అందుకే నేను చెప్తున్నాను, కొంచెం డైట్ లో మార్పులు చేసుకుంటే సరిపోతుంది, ఆహారంలో మార్పులు చేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాటర్ ఇంటేక్ పెంచండి. తర్వాత యాక్టివ్ గానే ఉంటుంటాడు ఆ బాబు. యాక్టివ్ ఉంటే మీరు దాని గురించి పెద్ద ఆందోళన చెందమాకమ్మా, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ అంతగా మీరు ఇబ్బంది పడుతున్నాడు అనుకుంటే ఒకసారి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది. స్పెషలిస్ట్ చూపించి ఒకసారి ఒపీనియన్ తీసుకోండి. సరే, పరికర్తిక అనేది ఏ వ్యక్తుల్లో వస్తుంది? జనరల్ గా ఈ ఫిషర్స్ గురించి చెప్తున్నాం కదా, దీనికి ఏజ్ తో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి, అంటే 10-15 ఏళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా 70 years ఏజ్, ఓల్డ్ ఏజ్ కూడా ఈ ప్రాబ్లమ్స్ రావచ్చండి. ఇందులో ప్రధానంగా ఇది ఎటియాలజీ కారణం ఏంటి? ఇప్పుడు కొంతమందిలోనే ఇట్లా ఎందుకు కట్ అవుతుంది అక్కడ మలద్వార ప్రాంతంలో, అందరిలోనే ఎందుకు జరగట్లేదు అంటే కొన్ని స్పెసిఫిక్ కాజెస్, అన్నోన్ ఎటియాలజీ ఉంటుంది, కానీ కొన్ని సెకండరీ పెథాలజీ ఉంటుందండి కొంతమందిలో. అంటే ఏంటంటే వేరే ప్రాబ్లం ఉండడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ పేగుకు వచ్చే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల మలద్వారం బయట ఈ కోసుకుపోయిన గాయాలు కనిపిస్తుంటాయి. అట్లా ఒక్కచోట కట్ అవ్వచ్చు, మలద్వారం రింగ్ రౌండ్ గా ఉన్న అన్ని చోట్ల కట్ అవ్వచ్చు. సో మల్టిపుల్ ఫిషర్స్ అంటారు దాన్ని. జనరల్ గా ఇప్పుడు మన వాల్ క్లాక్ చూస్తున్నాము, అది 12 o'clock అనేది పైన ఉంటుంది, 6 o'clock అనేది కింద ఉంటుంది. సో వాల్ క్లాక్ మలద్వారం కింద మనం ఊహించుకుంటే జనరల్ గా ఎనటామికల్ వేరియేషన్స్ వల్ల స్త్రీలలో, లేడీస్ లో ఎక్కువగా 12 o'clock ప్రాంతంలో కట్ అవుతా ఉంటుంది. అలాగే పురుషుల్లో, జెంట్స్ లో 6 o'clock పొజిషన్ ఉంది కదా క్లాక్ లో, కింద భాగంలో ఎక్కువ కట్ ఇంజురీస్ జరుగుతూ ఉంటాయి. సో లేడీస్ లోను, జెంట్స్ లోను కొద్ది మైనర్ వేరియేషన్స్, ఎనటామికల్ వేరియేషన్స్ వల్ల వస్తూ ఉంటాయి. మరి కొంతమందిలో 3 o'clock లోను, 9 o'clock లోను, 8 o'clock లోను అట్లా ఆ డిఫరెంట్ ప్లేసెస్ లో కోసుకుపోతుంది అనమాట. సో అట్లా రకరకాల, దానికి కొన్ని వేరే కారణాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి పెద్ద పేగుల్లో వచ్చే టీబీ వల్ల, లేదా టీబీ ఉన్న వాళ్ళలో కూడా ఇట్లా జరుగుతుంది. హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ లో కూడా ఈ ఫిషర్స్ అనేవి ప్రెజెంటింగ్ సిమ్టమ్ గా ఉంటాయి. అంటే వాళ్ళకి అసలు తెలియదు ఈ ప్రాబ్లం ఏంటనేది. ఫిషర్స్ అంటే మలద్వారం దగ్గర ప్రాంతంలో నొప్పి అని చెప్పి వస్తారనమాట. మనం చెక్ చేస్తే అవి బయటపడతాయి. సో బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ బయటపడిపోతాయి అనమాట. అట్లా అనమాట. మరి కొంతమందికి పెద్ద పేగుకు వచ్చే కొన్ని అల్సరేటివ్ కోలైటిస్ అనే ఒక కండిషన్ ఉంది, దానివల్ల కూడా ఫిషర్స్ అనేవి ఏర్పడుతుంటాయి. మరి కొంతమందిలో పెద్ద పేగుకు వచ్చే క్రాన్స్ డిజీజ్ అని, అంటే మొత్తం పుళ్ళు పడిపోతాయి, పేగంతా పుళ్ళు పడిపోయి అందులో నుంచి చీము గారటం, బ్లడ్ ఊజ్ అవడం, ఫస్ట్ డిశ్చార్జ్, ఇవన్నీ ఉంటూ ఉంటాయి అనమాట. సో మలద్వారం ఆ గొట్టమంతా ఒకటే కదా పేగంతా. ఈ మలద్వారం అనేది పేగు ఒక ఎండింగ్ పార్ట్, అంటే ఆఖరి పార్ట్ అనమాట. సో లోనంతా ఉంటుంది, బయట కూడా ఆ పుళ్ళు పడిపోతాయి అనమాట. సో ఫిషర్స్ అనేవి కొన్ని వ్యాధుల వల్ల రావచ్చు. ఏ వ్యాధి లేకుండా కేవలం మోషన్ రుద్దుకుంటూ అవటం వల్ల చీరుకుపోవడం జరగవచ్చు. ఇట్లా 2 రకాలుగానూ జరిగే అవకాశం ఉంటుంది. మరి కొంతమందిలో ఈ ఫిషర్స్ అనేవి క్యాన్సర్, అంటే మలద్వార ప్రాంతానికి వచ్చే యానల్ క్యాన్సర్ కావచ్చు, రెక్టల్ క్యాన్సర్ కావచ్చు, సిగ్మాయిడ్ కోలన్ క్యాన్సర్ కావచ్చు, ఆ పేగుకు వచ్చే క్యాన్సర్ ట్యూమర్స్ వల్ల కూడా ఈ ఫిషర్స్ అనేవి ఏర్పడే అవకాశం మరి కొంతమందిలో ఉంటూ ఉంటుంది. అలాగే ఇందాక నేను చెప్పినట్లుగా తీవ్రమైన మలబద్ధకం ఇవేమీ లేవు జబ్బులు, ఓకే, పేగులు ప్రాబ్లమ్స్ ఏం లేవు, అయినా సరే మరికొంతమందికి ఫిషర్ ఏర్పడే అవకాశం ఉంటుంది. అది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెటబాలిక్ డిజార్డర్స్, అంటే ఏంటి, డయాబెటీస్, థైరాయిడ్ సంబంధించిన హైపోథైరాయిడిజం అంటాం కదా, ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా ఈ ఫిషర్స్ చాలా అధికంగా ఏర్పడుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే దీంట్లో ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో గ్యాస్ట్రోపారసిస్ అనే ఒక కండిషన్ డెవలప్ అవుతుంది. పేగుల కదలిక స్లో అవడం వల్ల
లోన పేగులు మనం నిలవండిపోతుంది అనమాట. మూమెంట్ అనేది ఉండదు ఆ పేగుల్లో. సో ఎప్పుడైతే మనం నిలవండిపోతుందో ఆటోమేటిక్ గా గట్టిపడిపోయి రాళ్ళెల్లు అయిపోతుంది. సో పేషెంట్ ఏం చేస్తారంటే మోషన్ వెళ్తున్నప్పుడు మోషన్ బలవంతాన వాళ్ళు ముక్కాల్సిన పరిస్థితి వస్తుంది. ఫోర్స్ గా ఎప్పుడైతే ట్రై చేస్తున్నారో అది రుద్దుకుంటూ రావటం వల్ల మలద్వారం గోడల నుంచి రుద్దుకుంటూ రావటం వల్ల అక్కడ ఇంజురీ అయిపోతుంది. దానివల్ల ఈ ఫిషర్స్ అనేవి ఏర్పడుతుంటాయి. అలాగే థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో కూడా చాలా తీవ్రంగా ఉంటుంది మలబద్ధకం. వాళ్ళు కూడా పాపం విపరీతంగా ట్రై చేస్తూ ఉంటారు. కొంతమంది అయితే డాక్టర్ గారు అసలు చేయబెట్టి తీసుకోవాల్సిన పరిస్థితి, ఉండల జుట్టుకు పోయి రాళ్ళల్లే మోషన్ ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఏజ్ ఫ్యాక్టర్ అండి. కొంతమందికి 60-70 ఏళ్ళు దాటిన పైబడిన వాళ్ళల్లో మలబద్ధకం సమస్య కూడా చాలా తీవ్రంగా ఉంటూ ఉంటుంది. వాళ్ళల్లో కూడా ఈ ఫిషర్ ఏర్పడే అవకాశం మరికొంత ఉంటుంది. కానీ ఫిషర్ మనం ఎర్లీ స్టేజెస్ లో ట్రీట్ చేయలేకపోతే కొన్ని ఇబ్బందులు, కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి. అవేంటంటే ఫిషర్ ఎప్పుడైతే కోసుకుపోయిన గాయం అయిపోతుంది కదా, ఈ కట్ అయిపోయిన ఇంజురీలు ఏంటంటే అక్కడ మెల్లగా బ్యాక్టీరియా క్రిములు లాడ్జ్ అవుతాయి. సో బ్యాక్టీరియా అక్కడ చేరిన తర్వాత గ్రాడ్యువల్ గా అక్కడి నుంచి హోల్ పెట్టుకుంటే లోనకి వెళ్ళిపోతాయి. దట్ ఇట్ టర్న్స్ ఉంటే ఫిస్టులా. అంటే ఫిస్టులా అంటే ఏంటంటే మలద్వారం పక్కన ఉన్న పిరుదుల మీద రంధ్రం పడిపోవటం. మలద్వార ప్రాంతంలో అంగుళూరు 2 అంగుళాల దూరంలో చిన్న రంధ్రాలు పడిపోయి ఒక సన్నటి అంటే ఒక తొలుచుకుంటూ వెళ్ళిపోతాయి బ్యాక్టీరియా, ఒక ట్యూబ్ ఆకారంలో వెళ్ళిపోయి మలద్వారం గొట్టంలో కలుస్తుంటాయి అన్నమాట. సో ఆ ఫిస్టులా కింద మారిపోయిందంటే మాత్రం ట్రీట్మెంట్ మోడాలిటీ కానీ దానికి మేనేజ్మెంట్ కాన్సెప్ట్ కానీ చాలా ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది అనమాట. సో ఇటువంటి కేసెస్లో ఏంటంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ఫిషర్ ఎర్లీ ఫేజ్ లో ఉన్నప్పుడు వెంటనే మనం స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి దానికి సంబంధించిన చెకప్ చేయించుకుంటే ఫాస్ట్ గా. దీంట్లో ఏంటంటే ఆపరేషన్ లేకుండానే చేసే చికిత్సలు ప్రస్తుతం మనకు అందుబాటులోకి వచ్చాయి. సో దీనికి ఆహార విహార నియమాలు అలాగే కొన్ని పంచకర్మ చికిత్సా పద్ధతులను అందుబాటులోకి వచ్చాయి, అవి చేయొచ్చండి. హలో హలో నమస్తే మేడం, మీ సమస్య డాక్టర్ గారితో చెప్పండి. అంటే మోషన్ ప్రాబ్లం అండి. చెప్పమ్మా, మీ ఏజ్ ఎంత? ఏజ్ 35 అండి. ఓకే. మోషన్ ప్రాబ్లం 2 సంవత్సరాలుగా ఉందండి నాకు. ఎన్నాళ్ళ నుంచి ఉంది అట్లా? ఎన్నాళ్ళ నుంచి అంటే నాకు 35 20 years నుంచి ఉందండి. అలా నాకు ఎన్నో డాక్టర్స్ దగ్గర చూపించుకున్నాను, అన్ని చేశాను రకరకాలుగా. ఏం ఉపయోగం లేదు అసలు. ఒకటి తిన్నాను, అన్ని మామూలు డాక్టర్ ఇంగ్లీష్ మందులు తిన్నాను, ఏం తిన్నా కూడా ఏం ఉపయోగం. ఇప్పుడైనా ఈ రోజైనా సరే నేను మందు వేసుకుంటేనే మోషన్ అవుతుందండి. లేకపోతే వారమైనా 4 రోజులైనా 1 రోజైనా మందు లేకుండా అసలు మోషన్ అనేది అవ్వదు. ఓకే. మీ వెయిట్ ఎంత ఉంటారమ్మా మీరు? హౌస్ పెట్టాను. వెయిట్ బరువు అంటున్నారా? 80 ఉన్నానండి. 80. హైట్ ఎంత ఉన్నారు? హైట్ 5'6" అండి. 5'6". మీరు ఉండవలసిన దానికంటే అధికమైన బరువే ఉన్నారమ్మా. ఒబిసిటీ అంటారు దాన్ని, ఊబకాయం. ఒబిసిటీ వల్ల కూడా వచ్చే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత ఇంకా ఇతరత్ర ఇంకేమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా మీకు? షుగర్ గానీ, బీపీ గానీ, థైరాయిడ్ గానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా? ఏం లేవండి. మీరు దేనికన్నా మందులు వాడుతున్నారా ఏ సమస్యకైనా? దేనికి అసలు ఏం లేదండి. ఏం లేదండి అసలు. ఓకే ఓకే. సో మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ ప్రాబ్లం ఉంది మీకు? 10 ఏళ్ల నుంచా? 10-15 ఏళ్ళ నుంచి ఉందండి. ఏంటంటే నాకు 2018 ఇయర్ ఆ టైంలో నాకేమో మామూలుగా 1 రోజు కాకపోయినా 4 రోజులు కాకపోయినా అయిపోయేది, ఏం ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు మాత్రం జరిగే కొద్ది టాబ్లెట్స్ వేస్తేనే నాకు మోషన్ అనేది అవుతుంది. రోజు టాబ్లెట్ కి అలవాటు పడిపోయారు? టాబ్లెట్ అనేది నేను రోజు వచ్చిన 4 రోజులకి వేస్తేనే అవుతుంది. అది పరిస్థితి, లేకపోతే అసలు అవే సమస్య లేదండి అసలు. ఓకే. సో మీరు అది అంటే కొంచెం ఫోన్ లో చెప్పేది కాదమ్మా కృష్ణ ప్రాబ్లమ్ అది. దానికి ఏంటంటే డీటెయిల్డ్ హిస్టరీ టేకింగ్ ఒకటి, తర్వాత ఎగ్జామినేషన్ ఒకటి, ఇవన్నీ చేయించుకోవాలి. మీరు స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకుంటే బెటర్ అమ్మా. ఇది కాకుండా మీరు మోషన్కి వెళ్తున్నప్పుడు కొంచెం ముక్కాల్సిన పరిస్థితి ఉంటుందా? అంటే నేను మామూలుగా మోషన్ కావటం వల్ల టైట్ చాలా ఇబ్బంది అయిపోతుంది. అలా నేను మందు వేస్తేనే మోషన్ అవుతుంది. మందు వేయగానే ఇంకా మామూలు ఫ్రీగా అవుతుంది. ఫ్రీ అవుతుంది అంటున్నారు. యాక్చువల్ గా సంవత్సరాల తరబడి అట్లా మీరు సిరప్స్ తాగటం, టాబ్లెట్స్ వేసుకోవడం అది కరెక్ట్ కాదు. మీరు అది కరెక్ట్ డయాగ్నోసిస్ అయినట్లే లేదమ్మా. ఒకసారి మీరు
స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్. మీ కేసు విషయంలో మాత్రం డీటెయిల్డ్గా హిస్టరీ తీసుకోవాలి, ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయాలి. తర్వాత లోన్ ఇతరత్ర ఇంకేమన్నా అబ్స్ట్రక్టివ్ ఫీచర్స్ ఏమైనా ఉంటున్నాయా, ఇప్పుడు మలద్వార కొట్టడానికి ఏమైనా అడ్డుబడి ఇట్లా కాన్స్టిపేషన్ వస్తుందా, ఇవన్నీ కూడా రూల్ అవుట్ చేసుకోవాలి మీరు. సో ప్రాక్టోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటారు దాన్ని. ఆ ప్రాక్టోస్కోపీ చేస్తే క్లియర్ గా నేను ఈ మధ్య డాక్టర్ దగ్గర వెళ్తే అది చేయించుకోమన్నారు. ఓకే, సో అది ఒకసారి చెకప్ చేయించుకుంటే మీకు క్లియర్ కట్ గా పిక్చర్ వస్తుంది. తర్వాత మీకు ఏం చేయాలి, డైట్ రెగ్యులేషన్స్ ఏంటి, ఆహార విహార నియమాలు ఎలా ఉండాలి, తర్వాత ఏమో ఈ రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ సంబంధించి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తారమ్మా. ఒకసారి స్పెషలిస్ట్ కలవండి మీరు. అది ప్రాబ్లం ఏమవుతుంది కదండి అది చెప్పలేమమ్మా, ఎందుకంటే మీ కండిషన్స్ ఏంటో ఏం ఎగ్జామినేషన్ చేయకుండా రిపోర్ట్స్ చూడకుండా కామెంట్ చేయలేని పరిస్థితి. అది ఏమి అవ్వగానే అంటే ఫాల్స్ హోప్స్ క్రియేట్ చేసినట్లు అవుతుంది కదా. సో కాబట్టి మీరు నా అడ్వైజ్ అయితే మీరు స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోండి మళ్ళీ. ఓకే, డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డయల్ చేయవలసిన నెంబర్ 7396506070 7396506070 నెంబర్కి డయల్ చేసి డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సార్, ఈ పరికర్తిగా అనేది మాకు ఎవరెవరిలో వస్తుంది అనేది దాని గురించి మాట్లాడు. సో చికిత్స గురించి మాట్లాడు. ఓకే, ఇది ఏజ్ గ్రూప్స్ నిమిత్తంగా ఈ యంగర్ ఏజ్ లో వస్తుంది, ఓల్డ్ ఏజ్ లో రాదని ఉండదండి. ఏ ఏజ్ గ్రూప్ అయినా పరికర్తిగా వచ్చే అవకాశం ఉంటుంది. హలో హలో, నమస్తే సార్. నమస్తే అమ్మా. మా టీవీ వాళ్ళని తగ్గించరా? హలో హలో, నమస్తే సార్. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలమ్మా, అది చాలా రీసౌండ్ వస్తుంది. హలో, చెప్పండి అమ్మా. చెప్పండి. మీ ఏజ్ 67 అండి. ఎవరమ్మా పేషెంట్? మా మామగారండి. ఓకే, చెప్పండి. ఏజ్ 67 ఉంటుందండి. మోషన్ ఫ్రీ అవ్వదండి వారం రోజులకు కూడా. టాబ్లెట్లు వేసుకుంటేనే అవుతుందండి. రోజు ఆహారం అంతా బాగానే తింటారు. ఓకే, షుగర్ ఉందండి. ఇప్పుడు ఆయన హెల్దీగానే ఉన్నారా, అనారోగ్య సమస్య ఉందా? ఆరోగ్యంగానే ఉంటారండి. ఓకే, ఎట్లా ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందమ్మా టాబ్లెట్ వేసుకుంటేనే మోషన్కి వెళ్ళటం అనేది? 4 రోజులు మట్టిదంటండి. 4 రోజులా? ఇటువరకు కూడా చాలా పార్టీ ఏజెస్ కూడా 4-3 రోజులకు ఒకసారి అయ్యేదంట. ఇప్పుడు మరీ టాబ్లెట్ వేసుకుంటేనే వారానికి ఒకసారి వెళ్తుంది. ఓకే, కొంతమందికి శరీర ప్రకృతిని బట్టి కూడా వాళ్ళ బాడీ కాన్స్టిట్యూషన్ అంటాము, వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ మలబద్ధకం సమస్య ఉంటుంది. మరికొంతమందిలో ఎక్వైర్డ్ అంటే వేరే అనారోగ్యం పాల్గొనడం వల్ల వచ్చే మలబద్ధకం సమస్యలు మరికొంతమందిలో ఉంటాయి. సో స్వతహాగా వాళ్ళ శరీర ధర్మాన్ని, శరీర ప్రకృతిని బట్టి, బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి వచ్చే మలబద్ధకాన్ని కంట్రోల్ చేయడం కష్టం. రెండోది, ఇప్పుడు మీరు చెప్తున్నట్లమ్మా 67 ఇయర్స్ అంటున్నారు, 60 ఏళ్ళు పైబడిన వాళ్ళందరూ ఓల్డ్ ఏజ్ కింద వెళ్తారు. సీనియర్ బాగానే చేస్తారండి. 2 పూట్ల ఏంటమ్మా? బాగానే ఉంటుందండి. 2 పూట్ల భోజనం బాగానే 2 పూట్ల భోజనం చేయటం కాదు అక్కడ. కొన్ని ఇప్పుడు బహుశా చిన్నప్పటి నుంచి ప్రాబ్లం ఉండి ఉండవచ్చు, అదొకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే ఏజ్ ఫ్యాక్టర్ అమ్మా. ఏజ్ ఫ్యాక్టర్ లో ఏంటంటే శారీరకమైన క్రియలు ఇవన్నీ కూడా కొంచెం మందగిస్తూ ఉంటాయి అన్నమాట 60 పైబడిన తర్వాత. దానివల్ల మలబద్ధకం సమస్య తీవ్రమవుతూ ఉంటుంది. దీంతో పాటు ఇంకొంచెం ఎడిషన్ గా కొంతమందికి షుగర్ ఉండటం, కొంతమందికి బీపీలు, షుగర్లు, తర్వాత ఏమో ఈ న్యూరలాజికల్ నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ మరికొంతమందికి ఉండటం, అలాగే ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్ కి సంబంధించిన అరుగుదల సమస్యలు కొంతమందికి ఉండటం. ఈ కారణాలు చాలా ఉంటాయి. కొంతమంది రక్తహీనత ఉంటుంది, రక్తహీనత ఉన్నవాళ్ళలో చాలా తీవ్రంగా ఉంటుంది మలబద్ధకం కూడా. కాబట్టి మలబద్ధకం ఏర్పడడానికి కారణాలు ఏంటి అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మలబద్ధకం వచ్చింది కదా అని మనం మెడికల్ షాప్ లోనూ అక్కడ తెలిసిన వాళ్ళు ఇచ్చారు కదా అని సిరప్లు కానీ ట్యాబ్లెట్లు కానీ వేసుకుంటే చాలా అనర్థాలు ఉంటాయి దాంట్లో కూడా. దానివల్ల ఏమవుతుందంటే కంటిన్యూస్ యూసేజ్ వల్ల ఆ టాబ్లెట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మలబద్ధకం తీవ్రత పెరుగుతూ ఉంటుంది. సో అది ఇంకా యాక్సెంట్యుయేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది వాడటం అనేది కాదు. ఒకసారి మీరు స్పెషలిస్ట్ ఒపీనియన్ తీసుకోవడం బెటర్ అమ్మా. చెప్పండి అమ్మా. హలో, మీ దగ్గర ఒకసారి తీసుకురామంటారండి? తీసుకురావచ్చమ్మా. తీసుకొస్తే నేను అది కూలంకషంగా అదంతా ఎగ్జామినేషన్ చేసుకున్న తర్వాత చెప్పడానికి వీలవుతుంది. కానీ ఈ ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ఈ ప్రాబ్లం చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది.
అది కంప్లీట్ గా ఎరాడికేట్ చేయలేము. మందుల వల్ల కానివి, ఆహార నియమాల వల్ల కానీ కంప్లీట్ గా తగ్గిపోయి నార్మలైజ్ అయిపోతారు అని మాత్రం కరెక్ట్ గా చెప్పలేము. ఒక ప్రయత్నం అయితే చేయొచ్చమ్మా. ఇతరత్ర ఇంకేం అనారోగ్య సమస్యలు లేకపోతే ఒక ప్రయత్నం చేయొచ్చు. ఎనీహో మీరు తీసుకొస్తే డెఫినెట్ గా నేను ఎగ్జామినేషన్ చేసిన తర్వాత చెప్పగలుగుతాను. అదే సార్ ఈ పరిగెత్తి చికిత్స గురించి. సో ఇది ఏంటంటే దానికి ఫిషర్స్ ఎప్పుడైతే అట్లా కట్ అయిపోయి, ఇంజరీ అయిపోయి, గాయం అయిపోయి, పుళ్ళు పడిపోయి అక్కడ సో మలద్వారం ప్రాంతం అంతా కూడా చాలా మంట, నొప్పి వస్తుంటాయి. ప్రధాన లక్షణం నొప్పి, మంట. సో దీనికి మోషన్ వెళ్ళొచ్చాక కూడా చాలాసేపు సాయంత్రం దాకా మంట ఉంటుంది. అసలు ఏ పని చేసుకోలేకపోతున్నాను డాక్టర్ గారు, బాగా మంటగా ఉంటుంది, చాలా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. దీంతో పాటు కొంతమందికి బ్లడ్ పడుతూ ఉంటుంది. సో బ్లడ్ చూసి భయపడేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. కొద్దిగా బ్లడ్ పడినా ఆ కమోడ్ లో పడటం వల్ల అదేంటంటే స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఆ స్ప్రెడ్ అవడం వల్ల దాదాపు ఒక 1/2 లీటర్ బ్లడ్ పోయిందేమో అన్నంత పాపం భయానికి లోనవుతారు పేషెంట్స్. అదొకటి. తర్వాత బ్లడ్ రెగ్యులర్ గా బ్లడ్ పోతుంటే నిజంగానే బ్లడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఆ ప్రాబ్లమ్స్ కూడా యాడ్ అవుతుంటాయి వాళ్ళకి. ఇది కాకుండా మోషన్ ఫోర్స్ గా ట్రై చేయడం వల్ల లోన ఈ కట్ ఇంజరీలోంచి బ్లీడింగ్ అవుతున్నా కూడా కొన్ని రక్తనాళాలు చిట్లే ఛాన్స్ ఉంటుంది. అటువంటిప్పుడు చాలా కోపియస్ బ్లడ్ డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. అంటే బ్లడ్ దారగా పడుతుంది మరికొంతమందికి, కొంతమందికి డ్రాప్స్ గా పడుతుంది. మరి కొంతమంది మోషన్ మీద లీనియర్ స్కార్ లాగా, అంటే ఒక గీత గీసినట్టుగా మోషన్ మీద అంటుకుని ఎర్ర గీతలాగా కనిపిస్తుంది అనమాట. ఈ లక్షణాలన్నీ ఈ ఫిషర్స్ లో ఉంటుంటాయి. పైల్స్ కి ఫిషర్స్ కి కొన్ని తేడాలు ఉంటాయి. బేసికల్లీ ఈ తేడాలు ఏంటంటే చాలా మంది ఇట్లా మంట నొప్పి వస్తుంటే పైల్స్ అనుకుంటారు. నిజానికి పైల్స్ లో మెయిన్ తేడా ఏంటంటే ఈ ఫిషర్స్ కిను పైల్స్ కి ప్రధానంగా పెయిన్లెస్ బ్లీడింగ్ ఉంటుంది. పైల్స్ లో పెయిన్లెస్ అంటే నొప్పి లేకుండా రక్తం ఊరికే పడిపోతూ కారిపోతూ ఉంటుంది. అది ప్రధాన లక్షణం పైల్స్ లో. చాలా మందికి అది అవగాహన లేక నొప్పి మంట రాగానే వేడి చేసింది అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కాకపోతే పైల్స్ వచ్చినాయి, పైల్స్ బయట వేసినాయి అండి, మొలలు వచ్చినాయి అని చెప్తా ఉంటారు. సో మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే పైల్స్ ఉన్న వాళ్ళలో, పైల్స్ అంటే ఇంటర్నల్ పైల్స్ మన ఉద్దేశంలో, ఇంటర్నల్ పైల్స్ ఉండి బ్లడ్ కొడుతుంది అంటే పెయిన్లెస్, అంటే నొప్పి పెద్దగా ఉండదు వాళ్ళకి. కానీ ఫిషర్ లో ప్రధాన లక్షణం ఏంటంటే పెయిన్ఫుల్ డిఫికేషన్, అంటే మోషన్ రావడమే విపరీతమైన మంటతో వస్తుంది, మంట నొప్పితో వస్తుంది. బ్లడ్ అనేది ఇన్సిడెంటల్, అంటే పడవచ్చు పడకపోవచ్చు, కానీ బ్లడ్ పడి మంట నొప్పి వచ్చిందంటే అది పైల్స్ కాకపోవచ్చు. ఆ 2 లక్షలు ఉన్నప్పుడు ఇదే బేసిక్ డిఫరెన్సెస్ ఎట్లా ఉంటాయి అనమాట. ఇంకా చాలా రకాల మైనర్ వేరియేషన్స్ ఉంటూ ఉంటాయి. వీటిలో ఏంటంటే ఈ మేనేజ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఎలా ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి ఈ ఫిషర్స్ ఉన్న వాళ్ళలో అంటే ఏంటంటే కొన్ని రకాల ఆయుర్వేద చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చి చాలా రీసెర్చ్ జరిగింది వీటిల్లో కూడా. దీంట్లో ఆయుర్వేద పద్ధతులు ఏంటంటే పంచకర్మ చికిత్సా పద్ధతులు అని ఉంటుంది. మెడికేటెడ్ ఎనిమాస్ ఇవ్వటం, వస్తి కర్మ అంటాం దాన్ని. అంటే ఏంటంటే కొన్ని రకాల ఆయిల్స్, మెడికేటెడ్ ఆయిల్స్, దాన్ని తయారు చేసిన తైలాలని లోనికి ఇంజెక్ట్ చేయటం, మాత్రా వస్తి అంటారు దాన్ని. స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ 4 ml లేదా 6 ml అలా ml ఆఫ్ ఆయిల్, మెడికేటెడ్ ఆయిల్ ఇంజెక్షన్ లో లోడ్ చేసేసి లోనికి మలద్వారంలోకి గొట్టం పెట్టి పుష్ చేస్తారు. సో ఆ మెడికేటెడ్ ఎనిమా. అది కాకుండా హాట్ సిడ్జ్ వాటర్ బాత్స్ అంటాం. అంటే ఏంటంటే టబ్ లో గోరువెచ్చటి వాటర్ తీసుకుని దాంట్లో కూడా ఒక పౌడర్ లాంటిది ఉంటుంది, అది బాగా మరగబెట్టి మనం డికాక్షన్, మెడికేటెడ్ డికాక్షన్ తయారు చేయటం. ఇప్పుడు టీ ఎలా కాస్తాం మనం, అలా టీ డికాక్షన్ తయారు చేయనట్టే ఈ మెడికేటెడ్ డికాక్షన్ తయారు చేసి టబ్ లో నీళ్ళలో కూర్చోండి మోషన్కి వెళ్ళి వచ్చానని చెప్తుంటాం. ఇటువంటి కొన్ని స్టెప్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఆస్పెక్ట్లు ఇంకోటి ఏంటంటే మలద్వారం యొక్క కండరాలు టైట్ అయిపోతున్నాయి కదా, టైట్ అయిందా అని మనం రిలాక్స్ చేయాలి. రిలాక్స్ చేస్తేనే గాయం మానుతుంది, ఇది కాన్సెప్ట్ అక్కడ. సో దాన్ని డైలిటేషన్ టెక్నిక్స్ అంటారు వాటిని. దీనికి ఏంటంటే ఆ డైలిటేషన్ టెక్నిక్స్ అక్కడ లోకల్ గా ఆ ప్రాంతం వరకే మత్తిచ్చి చేస్తారనమాట. వెన్నుపూసకి ఇచ్చే మొత్తం అవసరం ఉండదు, స్పైనల్ అనస్థీషియా అంటారు దాన్ని. అది లేకుండానే డైలిటేషన్ టెక్నిక్స్ చేసిన తర్వాత ఆహార విహార నియమాలు, ఏమేమి ఆహారాలు మీరు తీసుకోవాలి, ఏమేమి తీసుకుంటే ఈ ప్రాబ్లం అగ్రవేట్ కాకుండా ఉంటుంది, పెరగకుండా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి అని చెప్తూ ఉంటాం. అంటే మసాలాలు, తర్వాత మాంసాహారాలు, ఇవన్నీ కూడా పచ్చళ్ళు బాగా ఇవన్నీ అవాయిడ్ చేయండి అని చెప్తాం. అలాగే వంకాయ, గోంగూర ఇటువంటి కూడా అవాయిడ్ చేయండి. శీతల పానీయాలు అవాయిడ్ చేయండి. శరీరంలో వాతాన్ని పెంచే ఆహార విహారాల్ని అవాయిడ్ చేయాలి అని చెప్తూ ఉంటాం అనమాట. సో ఈ జాగ్రత్తలతో పాటు తర్వాత తీసుకోవాల్సినవి ఏంటి, ఇప్పుడు ఏవైతే అవాయిడ్ చేయాలో అవి మాత్రం ఆపాలి, మిగతా అవన్నీ తీసుకోవచ్చు. ప్రధానంగా తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటంటే
పీచు పదార్థాలు తినండి, అధికంగా తీసుకోండి అని చెప్తూ ఉంటాం. పీచు పదార్థాల్లో బీరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ ఇటువంటి వాటిలో తీసుకోవచ్చు. మూడవ పాయింట్ ఏంటంటే మేనేజ్మెంట్లో ఇంపార్టెంట్ వాటర్ ఇంటేక్, అంటే ఫ్లూయిడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవటం. అందులో ప్రధానంగా ప్రొద్దున్నే లేవగానే 1 లీటర్ ఆఫ్ వాటర్ ఎంటీ స్టమక్ పరగడుపును తాగండి అని చెప్తూ ఉంటాం. ఇవన్నీ ఒకటి అండి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ, దాంతో అంటే మలద్వార సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి బేసిక్ థింగ్స్ ఇవన్నీ వస్తాయి. ఫిజికల్ యాక్టివిటీ ఏంటంటే దీంట్లో కొంచెం వాకింగ్ లాంటిది చేయాలి, మూమెంట్ ఉండాలి, ఉంటేనే త్వరగా మీకు గాయం మారుతుంది. కదిలితే గాయం రేగి అంటే మానదేమో డాక్టర్ గారు అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ నోటి ద్వారా వేసిన కొన్ని రకాల మందులు, ఆహారము, విహారము, ఔషధము 3 రకాలుగా ట్రీట్ చేస్తుంది ఆయుర్వేదం. ఇవన్నీ జాగ్రత్తగా పాటించుకుంటా దాదాపుగా ఒక 2 వీక్స్ పడుతుంది. హాస్పిటల్కి వీక్లీ వన్స్ రావాల్సి ఉంటుంది. ఈ ట్రీట్మెంట్కి 2 వారాల్లో ట్రీట్మెంట్ అయిపోతుంది. 3rd వీక్ ఏంటంటే చెకప్ కోసం రావాల్సి ఉంటుంది. ఈ 2 వీక్స్లో ఈ ఆహార నియమాలు, పథ్యాలు, తర్వాత మన ఈ మేనేజ్మెంట్ చేసే టెక్నిక్స్ వీటన్నిటి వల్ల చక్కగా wound హీల్ అయిపోయి ఫ్యూచర్లో మళ్ళీ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఫిషర్ అనేది ఈజీగా మేనేజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా నేను చెప్పింది ఏంటంటే మామూలు ఫిషర్కి, కానీ అండర్లయింగ్ కాజెస్ వల్ల, అంటే వేరే వ్యాధుల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ టీబీ ఆఫ్ ద కాలమ్, అంటే పెద్ద పేరుకి వచ్చే టీబీ ఉందనుకోండి, మనం ఈ ట్రీట్మెంట్లు చేసి వదిలేస్తే ఉపయోగం లేదు. ఆ టీబీకి ట్రీట్మెంట్ కూడా ఇవ్వాలి. అండర్లయింగ్ కాజ్ ఏ వ్యాధి వల్ల ఇది వచ్చింది ఆ వ్యాధి కూడా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. లేకపోతే క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇతరత్ర అల్సరేటివ్ కాలైటిస్ దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ ఇది చేయాలన్నమాట. అట్లా అండర్లయింగ్ కాజ్ ఏంటి అనేది ముందు ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. దాని తర్వాత ఈ మేనేజ్మెంట్ చేసుకుంటే చక్కగా రిలీఫ్ వస్తుంది. ఓకే సార్, మీ యొక్క వాల్యుబుల్ టైంని మా కేటాయించి ప్రేక్షకులకు మీ యొక్క సలహాలను సూచనలు అందించడం ధన్యవాదాలు. ఓకే బస్, డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీరు డైల్ చేయాల్సిన నెంబర్ 73 96 50 60 70 73 96 50 60 70 నెంబర్కి డైల్ చేసి డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా హాస్పిటల్ వెబ్సైట్ ద్వారా కూడా డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. pileshospital.net ద్వారా కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. PILES పైల్స్ HOSPITAL hospital.net నెట్ ద్వారా కూడా డాక్టర్ గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇది ఈనాటి హలో డాక్టర్ కార్యక్రమం. రేపటి హలో డాక్టర్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.